హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్. సో మీరు కూడా హెల్దీగా చాలా స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పేసి ఆశిస్తున్నాను. సరేనా? ఇంకా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. ఓకేనా? సో అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష అంటే బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్, చాలామందికి వాళ్ళ మీద బ్లాక్ మ్యాజిక్ జరిగిందో లేదో తెలియదు కదా. సో వాటి గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇంకా విద్య, వ్యాపారము, విదేశీ ప్రయాణాలు, కోర్టు ఇష్యూస్, భూ తగాదాలు, ఆస్తి వివాదాలు, రియల్ ఎస్టేట్, వ్యవసాయము, ప్రేమికుల మధ్య గొడవలు. ఓకేనా? సో ఆస్తి తగాదాలు, సో వీటికి సంబంధించి కూడా ఏదైనా పరిహారాలు కావాలన్నా నా అప్రోచ్ అవ్వచ్చు. చాలామందికి ఈ మధ్యకాలంలో వివాహం అనుకున్న టైంలో జరగట్లేదు. వివాహం అనుకున్న టైంలో జరగాలంటే మీకు అద్భుతమైన పరిహారం నేను ఇస్తాను, అమ్మాయిలకైనా సరే అబ్బాయిలకైనా సరే. ఇంకా కొంతమంది నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతుంటారు, ఇంట్లో అయినా సరే, ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో అయినా సరే. ఓకేనా? ఆ నెగిటివ్ ఎనర్జీ పోవడానికి కూడా మీకు మంచి పరిహారం అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు నాకు కాల్ చేయొచ్చు. సరేనా? సరే, ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ యూనివర్స్. మీ పర్సన్ నేమో, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. ఓకేనా? Knight of Swords, Two of Wands, Queen of Pentacles, okay, Queen of Wands, okay, Six of Swords, Justice, okay. ఒకటి ఏంటంటే ఇక్కడ ఈ రీడింగ్స్ వచ్చేసి అందరికీ మ్యాచ్ అవ్వాలని లేదు, ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కదా, అందరికీ మ్యాచ్ అవ్వాలని లేదు. ఎవరికి రిజనేట్ అయితే వాళ్ళే తీసుకోండి. సరేనా? ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరంటే ఇష్టం, ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరంటే చాలా ఇష్టం అని తెలుసు. కానీ ఇక్కడ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్, కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారనేది ఒక సినారియోలో కనబడుతుంది. ఓకేనా? అండ్ ఇంకొక సినారియోలో ఈ పర్సన్ ఒకవేళ ఈ పర్సన్ కనుక మీకు మ్యారేజ్ అయ్యి ఉంటే ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం, అయినా మీకంటే కూడా తన ఫ్యామిలీ అంటే తన పేరెంట్స్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అన్నమాట. ఓకేనా? అంటే ఇక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పిన దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట వీళ్ళు. ఓకేనా? సో ఈ పర్సన్ ఏంటంటే ఎక్కువగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ అయితే కాదు. అన్నింటికీ కూడా వీళ్ళు సైలెన్స్ అంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఫ్యూచర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏమీ తెలీదు. అన్నింటికీ సైలెన్స్ అన్నమాట. కానీ చాలా ప్రేమ ఉంటుంది వీళ్ళకి, చాలా ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను సో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలీదు వీళ్ళకు. ఓకేనా? ఇక్కడ మీరు తన పేరెంట్సా, ఇక్కడ మీరా తన పేరెంట్సా అనే సిచ్యువేషన్ వచ్చేసరికి మీరు బాధపడతారని తెలిసినా, దానివల్ల తనకి బాధ కలిగినా కానీ ఈ పర్సన్ మాత్రం తన పేరెంట్స్నే చూస్ చేసుకునే పర్సన్ అన్నమాట. ఓకేనా? ఓకే. సో అలాంటి వ్యక్తి మీ వ్యక్తి. సో ఈ పర్సన్ ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారా, పాస్ట్ యాక్షన్ తీసుకోవాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలని మీరు కూడా. సో ఈ పర్సన్ పాస్ట్లో మీకు అన్యాయం చేశారని అయితే కనబడుతుంది, డెఫినెట్గా చీట్ చేశారని అయితే కనబడుతుంది డెఫినెట్గా ఇక్కడ. సో ఇంకేంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక సినారియోలో, మిమ్మల్ని కాదు అని సమ్ అదర్ సిచ్యువేషన్ను, స్పౌస్ను, పేరెంట్స్ను చూస్ చేసుకున్నారు ఈ వ్యక్తి. సో మీరేమనుకున్నారు, మీకు అన్యాయం జరిగింది, మీరు చీటింగ్కి గురి కాబడ్డారు అని మీరు ఫీల్ అవుతూ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో
మస్ట్ అండ్ షుడ్, ఇక్కడ థర్డ్ పార్ట్ సిచ్యువేషన్ మస్ట్ అండ్ షుడ్గా కనబడుతుంది. అంటే ఇక్కడ మీ లైఫ్లో నుంచి ఇక్కడ మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు, అంటే మీరు ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు. ఫిజికల్గా అయితే దూరంగానే ఉన్నారు, బట్ ఎనర్జెటికల్గా అయితే మీరు దూరం జరగాలి పూర్తిగా అని మీ లైఫ్, మీ ఫ్యామిలీ, మీ కెరియర్, ఓకేనా, మీ ఫైనాన్షియల్ గ్రోత్ మీరు చూస్ చేసుకోవాలి అని డిసైడ్ అవుతున్నారు ఇక్కడ మీరు. కానీ ఎంత ప్రయత్నిస్తున్నా మీ సబ్కాన్షియస్ మైండ్లో ఈ పర్సన్ని మీరు మర్చిపోలేకపోతున్నారని అయితే డెఫినెట్గా కనబడుతుంది. ఓకేనా. సో ఇంకా చూద్దాం. ఇంకా ఏంటంటే ఇక్కడ మెంటల్గా మాటికి ఎనర్జీస్ వెనక్కి గుంజుతున్నాయి. ఐ రైట్ ఆర్ రాంగ్, ఇది కామెంట్లో పెట్టండి. సో కామెంట్లో పెట్టండి. సో ఇక్కడ మీ లైఫ్లో 2 సిచ్యువేషన్స్ ఉన్నాయనేది కనబడుతుంది డెఫినెట్గా. ఆ 2 సిచ్యువేషన్స్లో ఒక సిచ్యువేషన్ని చూస్ చేసుకోవాలి మీరు అని ఆ ప్లానింగ్లో ఉన్నారు మీరు. కొంతమంది ఏమో మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి మీ విషయంలో అని చెప్పేసి అలా ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ మీ పర్సన్ మీ వాల్యూ, మీ ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి, మీకు తను చేసిన అన్యాయానికి తనంతట తానే ఇక్కడ అర్థం చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి. నేను ఎక్కడ ఇంకా డౌన్ కాను, నేను బెగ్ చేయను, నా వాల్యూ ఏంటి నాకు అర్థమైంది, నన్ను నేను సెల్ఫ్ లవ్ చేసుకుంటూ నా కెరియర్ పరంగా నన్ను నేను ఇంకా గ్రోనప్ చేసుకుంటాను. సో ఆ పర్సన్ ఎట్లా అయితే నా నుంచి దూరం అయ్యారో ఆ పర్సన్ మళ్ళీ నన్ను వెతుక్కుంటూ రావాలని చెప్పేసి డెఫినెట్గా మీరు తిష్ట వేసుకొని కూర్చున్నారని అయితే కనబడుతుంది డెఫినెట్గా. సో ఇంకా ఏంటంటే అంటే అప్పుడే నేను ఆలోచిస్తాను తన బిహేవియర్ని బట్టి అని మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు అనేది కనబడుతుంది. ఎందుకంటే మీరు ఈ పర్సన్కి చాలా కేరింగ్ ఇచ్చారు. చాలా అంటే ఒక మదర్లీ నేచర్ తోటి చాలా షేరింగ్, ఎమోషన్స్, కేరింగ్ ఇచ్చారు. సో ఓవర్వెల్మ్డ్ అనమాట. చాలా మెచ్యూర్డ్ పర్సన్ మీరు, చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు మీరు అనేది కనబడుతుంది. పాస్ట్లో ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాకముందు ఎలాంటి మంచి ఎనర్జీస్లో ఉన్నారో ఇప్పుడు మీరు అదే ఎనర్జీస్లోకి వచ్చారు. కొంతమంది అదే నెగిటివ్ ఎనర్జీలోకి, కొంతమంది అదే పాజిటివ్ ఎనర్జీలోకి రావాలి, ఇంకా నెగిటివ్ ఎనర్జీలోనే ఉన్నారు. అంటే ఒక స్టేజ్కి నేను రావాలి, ఆ పర్సన్ నా ఎదుగుదల చూసి, నా పాజిటివ్నెస్ చూసి ఆ పర్సన్ అని చెప్పేసి మీరు ఫీల్ అవుతున్నారు. అంటే నా లైఫ్లోకి రావాలని భీష్మించుకొని కూర్చున్నారు కొంతమంది. రైట్ ఆర్ రాంగ్ చెప్పండి, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇంకా వీళ్ళు కొంతమందికి అయితే మీకు అర్థమవుతుంది ఈ పర్సన్ చాలా ఇమ్మెచ్యూర్డ్ పర్సన్, మీకంటే ఫైనాన్షియల్గా కానీ, మెచ్యూరిటీ లెవెల్లో కానీ, ఇన్నోసెన్స్లో కానీ మీకంటే డౌన్ అని కనబడుతుంది, ఓకేనా. మీలో కొంతమంది నాతో మాట్లాడితే చాలు, నాకు కొంచెం టైం ఇస్తే చాలు అని ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళు ఎవరు చెప్పాలి అంటే ఇక్కడ ఏంటంటే మీ మనసుకు మీకు తెలుసు ఈ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు, వీళ్ళ బిహేవియర్ ఏంటి. మీరు చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉన్నారనేది కనబడుతుంది. సో ఫిజికల్ ప్యాషన్ నీడ్స్ అండ్ ఇంటిమసీ కోరుకుంటున్నారు అనేది కూడా కనబడుతుంది. మీరు మీ పర్సన్ విషయంలో, ఓకేనా, మీరు మీ పర్సన్ విషయంలో చాలా ప్రేమ కనబడుతుంది, చాలా ప్రేమ వ్యక్తపరుస్తున్నారు, మీరు చాలా మిస్ అవుతున్నారు అనేది కనబడుతుంది. ఈ పర్సన్ తన తప్పు తెలుసుకొని రిటర్న్ బ్యాక్ రావాలని చెప్పేసి మీరు డెఫినెట్గా మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే మీకు అన్యాయం జరిగింది, ఓకేనా. సో వీళ్ళు ఏంటంటే చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అని కూడా కనబడుతుంది, ఓకేనా. సో క్లియర్గా సో మీరు వచ్చేసి డెఫినెట్గా మీకు ఈ పర్సన్ విషయంలో చాలా ప్రేమ ఉంది, మీరు చాలా మిస్ అవుతున్నారు, మిస్సింగ్ ఎనర్జీ కనబడుతుంది. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ తన తప్పు తెలుసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవ్వాలని చెప్పేసి అయితే సో మీరు పూజలు కావచ్చు, మేనిఫెస్టేషన్ కావచ్చు మీరు ఫాలో అవుతున్నారని అయితే ఇక్కడ కనబడుతుంది డెఫినెట్గా, ఓకేనా. ఓకే, సో నేను రాశులు చెప్తాను. రాశులు వచ్చేసి మేషరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు కనిపిస్తున్నారు, ఓకేనా. ఓకే, సో నెంబర్స్ వచ్చేసి నెంబర్ 3. సో నెంబర్స్ వచ్చేసి నెంబర్ 3, నెంబర్ 2, నెంబర్ 6, నెంబర్ 11,
అండ్ నెంబర్ 13, నెంబర్ 19, నెంబర్ 9 చాలా ప్రామినెంట్గా ఉంది. అండ్ నెంబర్ 16 ఓకేనా, ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా, సో ఇది వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. ఈ ఎనర్జీస్ ఎవరు మీరే చెక్ చేసుకోండి. సో ఎవరికైనా సరే పర్సనల్ లీనింగ్ కావాలనుకుంటే నా మొబైల్ నెంబర్ డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తుంది. సో నేను పర్సనల్ లీనింగ్ అమౌంట్ అనేది అందరినీ దృష్టిలో పెట్టుకొని పెట్టడం జరిగింది. ఓకేనా, అది మీరు గమనించాలి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.